ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని. నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు. ఓం కాళికామాత, ఓం నమః శివాయ. స్వామి నమస్తే స్వామి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి, మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ కాడికి తీసుకొచ్చాను. నాకన్నీ తెలుసు. నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? అవును స్వామి. ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి. కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంప తీసి వీళ్ళ రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా? చూస్తావుగా, నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని, దాకిని, మోహిని, పిశాచిని ఆవాహయామి, ఆవాహయామి. ఏ బాలిక, కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సీసలైన శక్తి స్వరూపిని. నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకీ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతి యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి?
ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? మ్మ్. చూడు.